నమస్తే. ఇటీవల కాలంలో చాదర్ఘాట్ దగ్గర ఒక స్టంట్ చేస్తూ ఒక యువకుడు లారీ కింద పడిపోయి మరణించినటువంటి శ్రీకాంత్ ఇంటి దగ్గర ప్రస్తుతం మనం. ఇది ఆయన ఇల్లు. ఒకసారి వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు మాట్లాడతారు. ఒకసారి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయనకి ఆ రకంగా యాక్సిడెంట్ జరిగింది, ముందు రోజు వచ్చిన ఫోన్ కాల్ ఏంటి, ఆ ఫోన్ కాల్ సంభాషణ ఏంటి, ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందా, ఎందుకు శ్రీకాంత్ గురించి ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి, ఒక రౌడీ షీటర్ అంటూ అక్కడ ఏరియా పరంగా చాలా ఒక రౌడీ షీటర్గా పేరొందారని చెప్పి రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇటీవల కాలంలో బైక్ స్టంట్ చేస్తూ ఒక యువకుడు దుర్మరణం పడడం జరిగింది. ఓవరాల్గా యాక్సిడెంట్ సంబంధించి కావచ్చు, ఆ తర్వాత అనేక వార్తా కథనాలు బయటికి ప్రచారంలో ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగింది, అసలు ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది, అసలు పూర్తి స్థాయిలో నిజాలు నెగ్గు తెలిసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనతో పాటుగా శ్రీకాంత్ వాళ్ళ అక్క మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ, ఏం జరిగింది అసలు ముందు రోజు ఏం జరిగింది, ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది శ్రీకాంత్? ఆయనకి ఎవరో రెచ్చగొడుతున్నారన్న, ఆయనకు ఫోన్ చేసి బాగా గలీజ్ బూతులు తిడుతున్నారు మా తమ్ముడిని. రండి, నీకు దమ్ముంటే నువ్వు రా, నీకు ఆటోకి కార్కి డబ్బులు లేవా రానికి అని బాగా రెచ్చగొట్టినారు మా తమ్ముడిని. ఆ రోజు రాత్రి రెచ్చగొట్టింది ఎవరు అసలు తెలియదన్న నాకు. అది మా మమ్మీ వాళ్ళు, నేను ఈడ ఉండా అన్న. అయితే నా పెళ్ళి అయిపోయిందని నేను బయట ఉంటా. అయితే మా మమ్మీ మా తమ్ముడు అందరూ ఉండే, మా బాబాయ్ వాళ్ళందరూ ఇంట్లో ఉండే. అయితే వాళ్ళ ముంగట కాల్ వచ్చింది మాకు, మా మమ్మీ వాళ్ళు చెప్పినారు. వాళ్ళ ముంగట కాల్ వచ్చింది, ఒక కాల్ వస్తే అందులో వినిపిస్తుంది క్లియర్గా, నీకు దమ్ముంటే నీకు కొట్లాడుకుంటాం, హ్యాండ్ టు హ్యాండ్ కొట్లాడుకుందాం, నువ్వు రారా, నీకు ఇది లేదా, నువ్వు రారా శ్రీకాంత్, నీ అమ్మ నీ అక్క అని ఇట్లా గలీజ్ మాటలు తిడుతున్నారు. 10:30 ఏదో టైం అవుతుంది. 10 ఏ రోజు యాక్సిడెంట్ అవుతుందో నేను ఇక్కడ లేను. అమ్మ చెప్పినారు నాకు. అంటే ఏమైందని నేను మా మమ్మీకి కనుక్కుంటే మా మమ్మీ చెప్పినారు, ఇట్లా ఒకళ్ళు ఫోన్ చేసి తమ్ముడిని రెచ్చగొడుతున్నారు అని మా మమ్మీ చెప్పింది. అసలు ఎవరు వాళ్ళు అంటే ఏమో నాకు తెలియదు అని అన్నారు. అయితే మళ్ళీ ఎవరు రచ్చగొట్టినారు ఏంది ఆయనది నాకైతే ఏం తెలియదు. మళ్ళీ ఎవరు ఫోన్ చేసి ఏ రోజు అన్నమ్మా ఇట్లా నాకు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉన్నదని చెప్పి తన మీద కావాలని కొంచెం రెచ్చగొడుతున్నట్టుగా తమ్ముడు చెప్తున్నాడు, వాళ్ళ తమ్ముడు. సో నిజానికి అది జరిగిందంటే ఎవరు ఏ రోజు అన్న మీ దగ్గరికి వచ్చి అమ్మ నాకు అక్క నాకు ఈ సమస్య ఉన్నదనో లేకపోతే అమ్మ నాకు ఈ సమస్య ఉన్నదని ఈరోజు చెప్పుకున్నాడు, ఎందుకు రెచ్చగొడుతున్నారు ఎవరైనా? లేదు, ఇప్పటిదాకైతే మాకు ఇటువంటి మాటలు ఏం చెప్పలే. మా మమ్మీకి నాకైతే ఈ మాటలు అసలు చెప్పకపోవు. టెన్షన్ లేకుండే, అసలు బయట వాడు మంచి పనులే చేస్తుండే. ఎందుకంటే వాడు ఒక ఫోన్లలో మొత్తం వాడు ఫేమస్ అయినాడు. ఇది చిన్న వయసులో వాడు మంచిగా పేరు సంపాదించుకుండు. వాడు టాటోస్ వేస్తుండే, వాడు వేసుకుండు చిన్న వయసులో వాడు మంచి పేరు సంపాదించుకుండు. మాకు ఇంట్లో మంచిగా చూస్తుండే. ఇంటి దాకా అయితే ఏ విషయాలు తేకపో, ఆడు మాకేం చెప్పకపో, ఏమున్నా అన్న తమ్ముళ్ళు మాట్లాడుతుండే. కానీ ఇటువంటి మాటలు నాకు మా మమ్మీకి అయితే చెప్పకపోవాడు. ఇప్పటిదాకా మాకు ఈ టెన్షన్లు ఇవన్నీ మాటలు మాకు తెలియదు. సో ఏం చేస్తుండమ్మా బేసిక్గా శ్రీకాంత్, ఏం పని చేస్తుండే? టాటో అన్న, టాటో ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర పోయి వేయాలి ఇట్లా. ఏం చదువుకున్నాడమ్మా శ్రీకాంత్? పెద్దగా ఏం చదువుకోలే అన్న, 7th, 8th క్లాస్ చదువుకుండు. బ్యాక్ ఎండ్ ఎవరు లేరు, సపోర్ట్ లేదు అన్న. ఆపేసినాం, ఎవరు చదువుకోలేదు. నేను, మా చిన్న తమ్ముడు, మా చెల్లె, మా చిన్న తమ్ముడు చదువుకున్నారు. వాళ్ళని చదివించినాం కానీ మేమైతే చదువుకోలేదు. ఎంత సంపాదిస్తుండమ్మా నెలకి టాటూల మీద? ఇప్పుడు ఆడైతే మాకు నెలకి ఇంట్లోకి సరిపోయినంత ఇల్లు రెంట్ మొత్తం ఆయననే తీసుకుంటుండే అన్న. ఇంటి బాధ్యత ఆయననే తీసుకుంటుండే, మా తమ్ముడే తీసుకుంటుండే ఇంటి బాధ్యత. సో ఇప్పుడు మరి మీ పెద్ద దిక్కుగా ఇంటి బాధ్యత పూర్తిగా తీసుకున్న శ్రీకాంత్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిండు. అంటే ఇక్కడ రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయనకు ఫోన్ రావడం వెంటనే, అంటే మీకు చెప్పిండా ఏకంగా అమ్మ చెప్పింది ఏమైనా మీకు? వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బెదిరించడం గురి చేయడంతోనే వాళ్ళ మీద ఆ దాడికనే పోయిరా, గొడవ కోసమనే పోయిరా? వీడికి రచ్చగొట్టిండని వీడేం చేసిండు, బ్యాగ్ తీసుకొని పోయిండు. జస్ట్ ఒక స్టాప్ ఇడిచి మళ్ళీ ఒక స్టాప్ వరకే పోయిండు. ఆడు 10-5 నిమిషాలు అవుతుంది. దానికి బట్టి మాకు కాల్ వచ్చేసింది, మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని. మా మమ్మీకి కాల్ వచ్చింది. ఎవరు చేశారు ఫస్ట్ మీకు ఫోన్? మా మమ్మీ చేసింది నాకు. మా మమ్మీకి ఎవరు చేసినారో తెలియదు, చిన్న తమ్ముడికి చెప్పినారంట. అయితే సమయం ఎంత సమయం అవుతుంది? 11 అవుతుంది, నైట్ 11 అవుతుంది, 10:30 11 అవుతుంది. అప్పుడు కాల్ వచ్చిందంట మా తమ్ముడికి, అరే మీ తమ్ముడు ఏ కలర్ షర్ట్ వేసుకుండు, ఏ కలర్ పాయింట్ వేసుకుండు, ఈడెవరో యాక్సిడెంట్ అయ్యి వాడు ఉన్నారంటే మా ఒక్కడే పోయిండు. వాళ్ళకి రచ్చగొట్టే వరకు వాడు ఒక్కడే పోయిండు. వాళ్ళ దగ్గర కోసమనే పోయిండు ఆయన, ఏమో తెలియదు అన్న అదైతే. ఇప్పుడు కాల్ వచ్చింది కాబట్టి వాడు బయట అడుగు పెట్టిండు, లేకుంటే వాడు మంచిగా తిన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. వాడు అసలు బయట పోయినా పనే లేదు. ఆ టైం ఎందుకు పోతాడు వాడు?
అస్సలు లేడు. ఆడుకు బయట నుంచి కాల్ వచ్చి రచ్చగొట్టి వాడికి పిలిపించినారు. పిలిపించి కోపంలో వెళ్ళిండా, మళ్ళీ బండి తీసుకొని ఏందన్న ఒక 2 నిమిషాలకి మాకు కాల్ వచ్చింది యాక్సిడెంట్ అయిందని. అంటే ఏమైనా శత్రువులు ఉన్నారమ్మా ఈ దగ్గర? ఎందుకంటే ఆయన ఫేమస్ అయ్యింది అని చెప్పి కొంతమంది కావాలని నేనైతే ఆ మాట నేను చెప్పలేను. ఎందుకంటే చాలా మంది ఫైన్స్ ఉండే మా తమ్ముడికి, 7 నుంచి వస్తుండే మా తమ్ముడి దగ్గర. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాడు చచ్చిపోయినాక మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేసింది మా తమ్ముడికి. ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎవరైనా ఆయన మీద కొంచెం కక్షపూరితంగా చూడడమో లేకపోతే కుళ్ళు ఉండడమో లేదు, అసలు అనుమానం ఉందా మీకు? ఎవరి మీద అనుమానం అయితే నాకు లేదు. ఎందుకంటే నేను చూడలేదు అన్న. నేను ఎవరి మీద అమ్మ ఎక్కడ ఉందమ్మా? అమ్మ లేదా? అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ ఉంది. చిన్నోడు పిచ్చి పిచ్చిగా చేస్తుండు నిన్నటి నుంచి. అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ ఉంది. పొద్దున్న నుంచి ఆడ తిరుగుతున్నాం. అమ్మ హాస్పిటల్ ఇంత పెద్ద కొడుకుని పోగొట్టుకుంది. 23-24 ఉంటుంది అన్న. పెద్దగా ఏం లేదు. వాడు వయసు ఇదే కరెక్ట్ గా ఇదే ఆడే చూసుకుంటుండే అంతా మాకు. ఇప్పుడు ఎవరున్నారన్న? వాడు పోయిండు, ఎవరున్నారు ఇప్పుడు? ఎట్లా మీరు పెద్ద దిక్కును కోల్పోయి ఇక్కడ కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంకొక తమ్ముడు ఉన్నాడు ఆయనకి, ఆయనతో పాటుగా అమ్మ ఉన్నది. ఈ అన్ని ఇంటి బాధ్యతలు చక్కరిద్దంటే అవకాశం ఎవరికి కూడా లేదు. సో మీరు ఏం సాయం కోరుతున్నారు? ఇక్కడ ఏమంటారు, కేసు పెట్టిన ఇప్పుడు కేసు నమోదైందా? కేసు పెట్టినారని చెప్తున్నారు. మమ్మీ మా తమ్ముడు పెట్టినారు అంటున్నారు. నేనైతే పోలీస్ స్టేషన్ పోలేదన్న. పోలీసులు ఎంక్వైరీకి ఎవరు రాలేదు? ఏం రాలేదన్న. పోలీస్ కేసు అయితే పెట్టినారు, పోలీస్ కేసు. మళ్ళీ ఇప్పటిదాకైతే ఎవరు రాలేదు. ఇప్పుడు చాలా మంది దీనికి వ్యతిరేకంగా ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు అసొంటి పేరు ఎందుకు వచ్చిందన్న మా తమ్ముడికి? ఉన్న అన్ని రోలేమో శ్రీకాంత్ అని పెట్టి వాడికి అంత పెద్ద పేరు తెచ్చుకున్నారు. సడన్గా ఇప్పుడు ఏమైంది? ఆడు ఇట్లా గలీజ్ బ్యాడ్ నేమ్ వచ్చేసింది మా తమ్ముడికి. ఆడు ఇది చేస్తాడు, వాడు అది చేస్తాడు. అసొంటి లేనే లేడు వాడు. అసలు బ్యాడ్ నేమ్ రౌడీ ఈడి అంటే ఏం తప్పు చేసిండు అన్న మా తమ్ముడు? రౌడీ అంటే ఏం రౌడీతనం చేసిండు? కొట్లాడి పెడుతుండే కానీ మంది గురించి కొట్లాడుతుండేవాడు. అసలు ఏంటంటే వేరే వాళ్ళు ఇప్పుడు వేరే గ్రూప్లో పోయి అంటే అట్లా చేసి మా తమ్ముడు కానీ రౌడీ అని పేరు పెట్టేసినారు. శ్రీకాంత్కి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేసింది అన్న. చుట్టుపక్కల కొంతమంది అమ్మ ఇక్కడికి వస్తుంటే నేను జనరల్గా అసలు ఏంది శ్రీకాంత్ అని మాట్లాడుతుంటే ఆయన కొంతమంది గొడవలు చేస్తారని, లేకపోతే ఏదో నోట్లో చాకులు పెట్టుకుంటారు, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఆ రకంగా క్యారెక్టర్ అట్లా ఉంటుంది నిజంగా శ్రీకాంత్ క్యారెక్టర్ అంటే అన్న నేను చెప్తున్నా కదా, మంది గురించే వాడు బాగా ఇది చేసిండు. అంటే వేరేళ్ళ గురించి వీడు చాలా అలా జోలికి పోవాలి, వాళ్ళతోని మాట్లాడాలి, ఇట్లా చాలా వాళ్ళ గురించి పానం మీద ఇది చేసుకుండు. అంటే ఎవరైనా కొట్లాడినా చేసినా ఫస్ట్ వీడికి కాల్ వస్తుండే, వీడే పోయి మాట్లాడి చేసి మనోళ్ళేరా భయ్ మన వాళ్ళే చిన్నప్పటి నుంచి చూస్తా అట్లా ఇట్లా అని. మొన్నటిదాకా ఒక ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఇప్పుడు 6వ రోజు కూడా ఇట్లానే ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు కూడా అన్నారు ఏందసే మా తమ్ముడు ఒక మాట అన్నాడు, నాకు ఒకడు రౌడీ చేసినారు, ఒకడు మంచిగా ఆవిడ చేసిండు, ఒక చెడ్డ పేరు తెచ్చినారు. నాకు అందరు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరీకా మాట్లాడినారు. ఇప్పుడు నాకు ఎవరు ఏం చెప్పుకున్నారు ఏం ఎత్తుకున్నారో ఆ దేవుడికే తెలుసు. అందరికీ నేనైతే సాయం చేస్తా అన్న. ముగ్గురు ఇదే రూమ్ లో ఉండేదమ్మా? ముగ్గురు ఈ రూమ్ లోనే ఉంటుండే అన్న. 2 తమ్ముళ్ళు. ఓవరాల్గా శ్రీకాంత్ వాళ్ళ అక్క చెప్తున్న మాట ఇది. ఎందుకంటే శ్రీకాంత్ మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కానీ అవి కూడా సత్యం కాదు. అవన్నీ సత్యదూరమైనటువంటి మాటలు కావాలని కొంతమంది సృష్టిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో తన రీల్స్ ద్వారా కావచ్చు, తన యొక్క మాటల ద్వారా, తన బైక్ సెంటర్ ద్వారా ఫేమస్ అయినందుకు గాను చాలామంది కావాలని బురద పూసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తన అక్క చెప్తోంది. అంతోపాటుగా శ్రీకాంత్ వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు శ్రీకాంత్ ఏం జరిగింది ముందు రోజు రాత్రి? ఇప్పుడు ఈ రోజన్నా, ఎందుకంటే నాకు తండ్రి కూడా లేడట, పెద్దన్న పాత్ర మీరే పోషించాల్సింది, అని మీకు బాధ్యతలు తీసుకోవాలి. ఈ రోజున నాకు ఈ సమస్య బావాలని ఎప్పుడన్నా చెప్పిండా మీకు? అటువంటి మనిషి అయితే కాదు, చాలా కూలింగ్ మనిషి అయినా. రీసెంట్గా 5 నెలల కిందని ఇంట్లో 4 చచ్చిపోయారు వాళ్ళ ఇంట్లో. అవునా? ఎవరు చనిపోయారు? వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ బాబాయ్, వాళ్ళ డాడీ. ఏం చేస్తుండే వాళ్ళంతా? వృత్తిపరంగా ఏం చేసేది? మా మామ అయితే ఆటో నడిపిస్తుండే. రీసెంట్గా నాకు జర పానం బాగలేక చచ్చిపోయినాయి. 7 months అవుతుంది, 7-8 months అవుతుంది. ఏం పని చేస్తుండే శ్రీకాంత్? శ్రీకాంత్ ఆటో వేస్తాడు. ముందు రోజు ఏం జరిగింది అంటే వాళ్ళ అక్క చెప్తున్నట్టుగా, ఇందాక మీ భార్య చెప్తున్నట్టుగా ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది, ఆ గడబెడ్లో గొడవ పెట్టుకునేందుకు బయటికి వెళ్ళాను. అక్కడ తర్వాత చాదర్ ఘాట్ పోయే దగ్గర యాక్సిడెంట్ జరిగింది అని చెప్తున్నారు కదా. నిజానికి ఏ రోజన్నా మీకు ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఉంటారు కదా, ఎవరన్నా శ్రీకాంత్ వ్యతిరేకంగా శత్రులు ఎవరు ఉన్నారా? ఆయన అటువంటి మనిషి కాదు. ఆయన ఫ్రెండ్స్ మరి చాలా ఉంటాడు. ఆయన ఏమనైతే ఫ్రెండ్సే పిలుస్తాడు, అన్న నాకు ఇట్లా కొట్లాడి ఇట్లా తీసి నువ్వు రా మాట్లాడు అని అంతా మాట్లాడేవాడు. ఇవన్నీ వేస్ట్. రౌడీ షీటర్ ఏమని అంటారు కదా, రౌడీ షీటర్ తింటారని ఎవరైనా 4-5 మర్డర్లు చేస్తే మనకి రౌడీ షీటర్ అంటారు. రౌడీ షీటర్ అని మర్డర్లు చేసి ఇక్కడ మాట ఏమిపోతుంది చుట్టుపక్కల ప్రాంతాల మనోడు శ్రీకాంత్ జర కత్తులు పెట్టుకొని తిరుగుతాడు, చనిపోయేటప్పుడు ఏదో కత్తి ఉందని చెప్పి ఏమో చెప్తున్నారు కదా. చనిపోయిన రోజు చచ్చిపోయిన ఆయన ఆ కత్తి ఎవడేస్తుండే మనకి బద్దం దానికి చూసిరు. అది అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇలా పడది ఏదో క్యారీ చేస్తుండే. ఎందుకంటే దానికి చాలా మంది శత్రువులు ఉన్నారు,
దాడులు జరిగే అవకాశం ఉన్నదని ఏమన్నా క్యారీ చేస్తూ వెపన్ క్యారీ చేసేది ఏమో పెట్టుకుని పోయేదా? లేదు అవన్నీ ఏమి ఉండకపోతుండే అసలు నా దగ్గర లేదు. అది నేను యాక్సిడెంట్గా చచ్చిపోయినాక కత్తి ఎక్కడి నుంచి వచ్చింది మరి? అది ఎవరు వేసారో అక్కడ తెలియదు కదా. అక్కడ పడన చాలా మంది ఉంటారు. ఆయనకి చనిపోయినాక అయినా చచ్చిపోయాడు అదేమన్నాడు ఇట్లా చచ్చిపోయాడు అని అలా వాళ్ళు ఇచ్చినట్టుంటారు కానీ అట్లాంటి వెట్కాయ తిరిగేదే అంతమంది ఇది చూసి వస్తాను నిన్న అంతమంది వస్తారు అట్లాంటి రౌడీ షీటర్ అయితే. అయితే మనోడు ఇప్పుడు శ్రీకాంత్ చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఇంకో వార్త ప్రచారం ఉన్నదంటే శ్రీకాంత్కు సంథింగ్ అమ్మాయిలకి మనోడు పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఏంది అమ్మాయిలు ఇమ్మాయిలు ఏం లేదన్న ఆయనకి. అమ్మాయిలు అవసరం ఉంటేనే పెళ్లి చేసుకుంటుండే ఇవన్నీ ఎందుకుంటే అన్న ఆయనకి అన్ని వేస్ట్ మాటలు. మొన్నవి అట్లనే మొన్న ఫేక్ తీసుకురాలి టీవీ నైన్ అట్లనే చెప్పి లాస్ట్కి అమ్మాయిలతో అది ఉంది అని వేస్ట్ మాటలు అన్నవి. సో ఈ రోజు అని చెప్పుకున్నాడు అన్న నాకు ఈ సమస్య ఉంది లేకపోతే బావ నాకు ఈ సమస్య ఉంది. ఏం సమస్య లేదు ఏం లేదు. ఆయన చనిపోక ముందు నెల రోజుల కింద నాకు పార్టీషన్ టీవీ తెచ్చి ఇచ్చిండు. పెళ్ళైన మంచి ఏమి ఇవ్వలే బావ మీకు అని అలాగే తెచ్చి కష్టపడి చేస్తాడు ఆయన. సో ఈ రోజున ఇటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో అంటే ఈ కాచిగూడ ఏరియాలో మనోడు ఎందుకంటే అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మధ్య తగాదాలు జరిగినాయి ఎప్పుడన్నా? అట్లాంటిది ఏం లేదు అట్లాంటి పోడుబి అయినా కాదు బి బయట వాళ్ళు కొట్లాడితే పిలుస్తుండే జర మాట్లాడు అన్న ఇది అని పిలుస్తు. చివరికి ఆయనకు వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరిది కంప్లైంట్ ఇచ్చారు ఎవరైనా? ఇచ్చినాం సార్ అది ఇచ్చేసినాము ఇంకా అది బయటికి రాలే. ఎవరైనా తెలియలే ఆ ఫోన్ నెంబర్ చివరికి ఫోన్ చేసింది ఎవరైనా? ఆ ఫోన్ ఇస్తే పిఎస్ వాళ్ళు ఇస్తే ఎక్కడైతుంది అది పిఎస్ వాళ్ళ దగ్గర ఉంది ఫోన్ అది వాళ్ళ దగ్గర ఉంది బండి వాళ్ళ దగ్గర ఉంది. ఓకే శ్రీకాంత్ ఫ్రెండ్స్ కున్నారు ఎక్కువ కొంతమంది తెలుసుకుందాం. ఏంటి శ్రీకాంత్ మీద ఎవరో ఫోన్ చేసి రాత్రి ఆయన బయటికి వెళ్ళడం స్టంట్ చేయడం యాక్సిడెంట్ కావడం జరిగింది. ఎవరికైనా శత్రువులు ఉండేనా శ్రీకాంత్ చెప్పుకునేటప్పుడు ఫ్రెండ్ గారా మీరు? శత్రువు అంటే అట్లా ఎవరు లేకుండే సార్ కానీ ఆయన జర ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఉన్నది జర బెదిరిస్తుండే. ఎవరు బెదిరించేది? ఇప్పుడు ఫోన్ అయినది పిఎస్లో ఉంది సార్. ఆ ఫోన్ వస్తే ఇప్పుడు నిన్న సాయంత్రం కాకుండా గతంలో ఎవరైనా బెదిరించారు? ఇదివరకు ఎవరైనా బెదిరించారా? అట్లా వస్తూనే ఉంటాయి సార్ చాలా మందికి కాల్ చేస్తూనే ఉంటారు ధమ్కిలు ఇస్తూనే ఉంటారు సార్. అంతేగాని ఇంకా దుష్మన్ అంటే కంప్లైంట్ ఇవ్వలేదు దమ్కి అంటే ఎందుకు? శ్రీకాంత్ ఆయన చేసే పని ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడుతున్నాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. టాటూ ఆర్టిస్ట్ ఏదో డాగ్స్ క్యాట్లు కూడా ఉంది. సో ఎందుకు ఒకరు నేను టార్గెట్ చేయడానికి అవసరం ఏమొచ్చింది? అంటే కొంచెం జెల్స్ ఫీల్ అవుతారు కదా సార్ ఫేమస్ అవుతుంది మనోడు. అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు మరి ఎవరైనా ఫోన్ చేసి జెల్స్ ఫీల్ అయిపోయి బెదిరించి చేస్తే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? లే అట్లా ఏం కాలేదు సార్ కంప్లైంట్ ఇప్పుడైతే అట్లా ఏం కాలే. గతంలో ఇచ్చింది ఎవరు మరి అట్లా దమ్కి ఇచ్చింది ఎవరు గతంలో? దమ్కి అంటే అట్లా ఏం తెలియదు సార్ అట్లా ఎవరు దమ్కి ఇచ్చారు ఎవరు ఇచ్చారు తెలియదు కానీ ఉంటారు కదా సార్ చాలా మంది జెల్సీ ఫీల్ అయితే అరే మనోడు ఫేమస్ అవుతుండు అట్లా అట్లా అని చేసి చాలా కావాలంటే చాలా మంది వెళ్ళి పెడతా ఉంటారు కదా సార్ అట్లా చేసి అట్లా అవుతుండే అంతేగాని అట్లా ఏం లేకుండా. మీ పేరు? అనీష్ నా పేరు. ఎప్పటి నుంచి పరిచయం శ్రీకాంత్? చాలా పరిచయం అంటే 8-10 years నుంచి పరిచయం తిరిగేదంతా మీరు? అవును సార్. ఎప్పుడైనా చెప్పుకున్నాడా అరే ఇట్లా పలానా దమ్కి ఇస్తున్నాడు ఇట్లా సంగతి అని చెప్పి బాధపడలేదు? లేదు సార్ అట్లా ఏం చెప్పబోతుండే నాకు అవన్నీ. సో చివరి రోజు ఏం జరిగింది? చివరి రోజు ఆయన చనిపోయే రోజు మీకు కలిసిండు? ఆ రోజు కలిసిండు సార్ మధ్యాహ్నం కలిసిండే కానీ అవన్నీ ఏం చెప్పలే ఇట్లా అయింది ఇట్లా అయింది ఏం బాధపడ్డా ఏమైనా ఫోన్ వస్తుంది? లేదు అట్లా ఏం చెప్పలే సార్. ఓకే సాఫీగానే ఉంది అనుకోకుండా పోయి ఇట్లా యాక్సిడెంట్ అనుకోకుండా పోయి యాక్సిడెంట్ అయింది సార్. చివరికి ఏంటంటే శ్రీకాంత్ దగ్గర వెపన్ క్యారీ చేసేది శ్రీకాంత్ ఏమన్నా కత్తి లాంటిది చాక్ లాంటిది క్యారీ? లేదు ఇంతకుముందు అయితే ఏం క్యారీ చేయకపోతుండే సార్. అది చివరి రోజు చనిపోయిన రోజు ఒక చాక్ దొరికింది అక్కడ ఒక కత్తి దొరికిందని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ వార్తలు వస్తుంది. ఏంది మరి కత్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే? ఇక ఏమో సార్ అవన్నీ తెలియదు మాకు. ఇంతకుముందు అయితే ఏం పెట్టుకోకపోతుండే సార్ అట్లా ఎప్పుడు చేయలే. అప్పుడు ఎట్లా వచ్చింది ఏం చేసిందో తెలియదు సార్ అవన్నీ. శ్రీకాంత్ నీ ఫ్రెండ్షిప్ మధ్యలో ఏ రోజు అన్న అంటే ఏమంటారు ఇక్కడ ఈ సమస్య ఉన్నది నేను చెప్పుకోవాలనో లేకపోతే ఇంకా ఎట్లాంటి ఏం మాట్లాడలేదు బాధపడలేదు ఎప్పుడు? లేదు ఎప్పుడు బాధపడలేదు సార్ ఎప్పుడు బాధపడలే. ఏమున్నా చెప్తుండే మాకు కానీ ఏం చెప్పలే మాకు. చెప్తే ఏమైనా తెలుస్తుండే మాకు ఇట్లా 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 ఉందంటే మేము ఇట్లా హెల్ప్ చేస్తుండే సార్ ఏమైనా ఉంటే. కానీ మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇన్నే ఉంటాం సార్. మేము కాచిగూడనే సార్ మా దగ్గరలో.